సరిగా బ్యానర్ సరిగా పట్టు రామారావు రండి. సర్వశిక్ష అభియాన్ విద్యాశాఖ ఆధ్వర్యంలో బడి పిల్లలను చేర్పించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ బాలలారా బడికి రండి, బడికి పోదాం రా అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. మరి సర్వశిక్ష అభియాన్ వారు అనేక కార్యక్రమాలు చేస్తూ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం, మరి ఆట వస్తువులు కంప్లీట్ అన్నీ ఇస్తున్నారు. దీంతో పాటు తెనాలి రామారావు గారు రండి, వెంకటరాజు గారు మహానుభావులు చాలామంది దాతలుగా వస్తున్నారు. మరి భీమవరంలో లక్షలాది రూపాయలు పేద విద్యార్థులకు ఇస్తున్న మంత్రి గారు భీమవరం జరుగుతున్న కార్యక్రమం అటువంటి స్ఫూర్తి తీసుకున్నారు. భీమవరం దాతలకి అక్కడ తెలియజేస్తూ ఇవాళ మరి కొంత శ్రీనివాస్ గారు మంత్రిగా వచ్చేశారు. మరి వారు ఇలా విద్యా కార్యక్రమాలకి ఎంతో సహకారం చేసి పేద విద్యార్థి సాగినట్టు బడికి పోదాం మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూస్తుంటే విద్యా వ్యవస్థను గత ప్రభుత్వం చాలా దారుణంగా నిర్వీర్యం చేసేసింది. అంటే ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో క్వాలిఫైడ్ కాకుండా అంటే సరైన వసతులు లేకుండా ఇంజనీరింగ్ పెట్టడం కానీ బిల్లు తీసేయడం కానీ ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉన్న పేద విద్యార్థికి చాలా ఇబ్బందికరమైన స్థితి వచ్చింది. ఈ బడికి పోదాం కార్యక్రమంలో ముఖ్యంగా సోషల్ యాక్టివిటీస్ అందరూ బాగా పాల్గొని అందరూ కూడా బడి చూసి కార్యక్రమం చేయాలి. మరి చంద్రబాబు గారి హయాంలో ముఖ్యంగా లోకేష్ బాబు గారు నాయకత్వంలో మరి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఆయన తీసుకున్నారు కాబట్టి విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక మోరల్ వాల్యూస్ ఉన్న ఎడ్యుకేషన్ తప్పనిసరిగా మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఆశాభావంతో బడికి పోతాం కార్యక్రమంలో ప్రతి పిల్లవాడు కూడా వెళ్ళాలని ఉందని, ఒక కుటుంబం పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా విద్య ఒకటే మార్గం మనం చాలాసార్లు చూసాము. ఈరోజు ఎన్నో కుటుంబాలు కేవలం విద్య వల్లే పైకి వచ్చాయని మనం చెప్పడం సందేహం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రతి విద్యార్థిని ప్రతి పిల్లాడిని కూడా చదివించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా ఉన్నతమైన చదువులు తీసుకువెళ్ళాలని ఇంటర్తో ఆపకూడదు. డిగ్రీ చదువుకొని రేపొద్దున్న భవిష్యత్ కాలంలో ఇచ్చే ఉద్యోగాలు, పూర్తిస్థాయి ఉద్యోగాలు కానీ స్వయం ఉపాధి కానీ కల్పించే విధంగా వాళ్ళందరూ కూడా పొందాలంటే ఖచ్చితంగా విద్య ఒకటే మార్గాన్ని భావిస్తూ ఈ కార్యక్రమం ఈ రకంగా అరేంజ్ చేస్తున్నందుకు కూడా అన్న సత్యనారాయణ